హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. రాష్ట్ర అప్పులపై పదే పదే దుష్ప్రచారం చేస్తే అది దేశద్రోహం అవుతుందా కాదా అని నేను ఈ వీడియో ద్వారా న్యాయమూర్తులను, అడ్వకేట్లను, రాష్ట్రంలో మేధావులను మరియు ప్రజలందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర అప్పులపై పదే పదే కూడా ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు పనిగట్టుకుని రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేశారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అప్పులు 2023-24 మార్చి నాటికి మొత్తం 6.46 లక్షల కోట్లు మాత్రమే అని నిర్ధారణ చేసింది. అది కూడా గత వైసీపీ ప్రభుత్వంలో 2023-24 మార్చి నాటికి 4.91 లక్షల కోట్లు అప్పులైతే గ్యారంటీల అప్పులు 1.54 లక్షల కోట్లు అని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం బట్టబయలు చేసింది. గత 2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు రాష్ట్ర అప్పులపై ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా పదే పదే కూడా అబద్ధాలు చెప్పారు. 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు. రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు. రాష్ట్రం శ్రీలంక అయిపోయింది గత ప్రభుత్వంలో అని అన్నారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి దివాలా తీసేశాడు అని పదే పదే కూడా చెప్పారు. ఇప్పుడు 6.46 లక్షల కోట్లు మాత్రమే అప్పు గత ప్రభుత్వంలో చేశారు. అది కూడా 2014 మరియు 2019 రాష్ట్ర అప్పులు కూడా ఉన్నాయి. అందులో వైసీపీ ప్రభుత్వం కన్నా 2014-2019లోనే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళు రాష్ట్రానికి పెట్టుబడులు రానియకుండా ప్రతి ప్రెస్ మీట్లో కూడా రాష్ట్రం గురించి దుష్ప్రచారం చేస్తే ఇది దేశద్రోహం అవుతుందా కాదా? ముఖ్యంగా రాష్ట్రంలో నేను న్యాయస్థానాలను అడుగుతున్నాను, న్యాయమూర్తులను అడుగుతున్నాను, అడ్వకేట్లను అడుగుతున్నాను, మేధావులను అడుగుతున్నాను మరియు ప్రజలను అడుగుతున్నాను. రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పదే పదే ఈ విధంగా రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేయటం న్యాయమా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టకపోతే, ఇటువంటి రాష్ట్రం పరువు పోయే విధంగా దుష్ప్రచారం చేసిన వాళ్ళను మనం ప్రశ్నించకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆలోచించాలి మేధావులందరూ, ఆలోచించాలి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలోచించాలి జనసేన నాయకులు, కార్యకర్తలు. ఈరోజు రాష్ట్ర అప్పులపై పదే పదే కూడా మన రాష్ట్రం గురించి దుష్ప్రచారం చేస్తే మీ నాయకుడు చేసిన పని మంచిదేనా అని నేను ప్రశ్నిస్తున్నాను. వ్యక్తిగత విమర్శల జోలికి నేను వెళ్ళట్లేదు. రాష్ట్రం పరువుకు సంబంధించిన విషయం, రాష్ట్రం యొక్క పరువుకు సంబంధించిన విషయం కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తే రావు. కాబట్టి నేను రాష్ట్ర ప్రజలను ప్రశ్నిస్తున్నాను, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలను ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా రాష్ట్రం గురించి దుష్ప్రచారం చేయటం న్యాయమా? ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అసెంబ్లీలో 6.46 లక్షల కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం అప్పు చేసింది అని చెప్పటం ఇది నిర్ధారణ కాదా? రాష్ట్ర అప్పులపై ఇలాంటి దుష్ప్రచారం చేసిన నాయకులను ఏం చేయాలి? ఇది దేశద్రోహం అవుతుందా కాదా? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీ కామెంట్ల రూపంలో సమాధానాలు తెలియజేయండి. జై హింద్.